కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో పిటిషన్పై చర్చించనున్నారు. ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభం, కాళేశ్వరం పునరుద్ధరణ అంశాలపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఎస్ఆర్ఎస్పీకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం చేయనుంది మంత్రివర్గం. ఇదిలా ఉంటే కొండా సురేఖ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలపై కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. లైవ్ లో రాకేష్. మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఈసారి సమావేశం మాత్రం కొంత హాట్గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా దాదాపుగా 6-7 మంత్రుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ అంశంపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మంత్రుల మధ్య విభేదాలు రావడంతో ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందనేది ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రతిసారి పదే చెప్తా ఉన్నారు. మంత్రుల మధ్య సయోధ్య అవసరం, అంతర్గతంగా ఏవైనా విషయాలుంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోండి తప్పితే బయటికి ఎందుకు ఎక్కుతున్నారంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో ఈ అంశం ఈసారి కీలకంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులోనూ ప్రధానంగా కూడా కొండా సురేఖ అంశం ఈరోజు కీలకంగా మారే అవకాశం ఉంది. నిన్న ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కొండా సురేఖ ఆమె కూతురు ప్రతిఘటించారు. అరెస్టుకు సంబంధించి తీవ్ర ఆక్షేపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత కొండా సురేఖ సీఎంతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి సీఎంకి వివరించే అవకాశం ఉంది. సీఎం ఏం చెప్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పలుకు ఆరోపణలు చేశారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరోపించిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఎస్ఎల్బీసీ 2కు సంబంధించి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామంటూ కూడా ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో దానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం గతంలోనే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం పునరుద్ధరణ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీలు ఎక్కడైతే కుంగిపోయాయో వాటిని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీల నుంచి ఇప్పటికే టెండర్లు కూడా తీసుకున్నట్టుగా సమాచారం. దానికి సంబంధించి కేబినెట్లో చర్చ జరగబోతా ఉంది. దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఇవ్వడం, వాయిదా ఇవ్వడం జరిగిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ ఆ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ఈ రిజర్వేషన్ల విషయంలో ఏం చేయాలనే దానిపైన కూడా కేబినెట్ మంత్రులతో సీఎం చర్చిస్తారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ ఎన్నికల విషయంలో ఎలాంటి స్టేటస్ ఉన్నదనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ను కూడా పంచాయతీరాజ్ శాఖ సీఎంకి ఇవ్వబోతున్నారు. ఓవరాల్గా ఇవి కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. మంత్రులది పొలిటికల్ అంశాలే అత్యంత కీలకంగా అవుతున్నాయి అనేది సంబంధించి పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.